మహిమలు పరిశుద్ధాత్మ దేవునికే చెరువును గాక. చేరికుడు వచ్చిన దేవుని ప్రజలే మీకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు. క్రీస్తు ప్రేమను బట్టి మీరు కూడా ఒకరినొకరు వందనాలు తెలియజేసుకున్నారు. మంచిది, దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆయన సన్నిధి సమాధానం మీరు తోడుగా ఉండి నడిపించి కాపాడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యోహాను సువార్త 14వ అధ్యాయము 23వ వాక్యం. యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వాక్యం చదువుకుందాం. యేసు, ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. చాలు చాలు. చిన్న ప్రార్థన. దయగల తండ్రి, ప్రేమగల యేసయ్య, వందనాలు, స్తోత్రాలు యేసయ్య. కృప చేత మీ సన్నిధికి నడిపించారు, పాటలతో తలంతులతో మహిమ పొందారు. ఈ శ్రేష్టమైన సమయం, దివ్యమైన వాకులు వింటున్నామయ్యా. నీ ప్రజలతో మీరు ఏం మాట్లాడాలని ఇష్టపడుతున్నారు, ఆ మాటల నుంచి నీ ప్రజలతో మాట్లాడండి. అల్పుడు నా వాకుడిన తండ్రి, బోధించుటకు సామర్థ్యం లేని వాడిని తండ్రి, కృప చేత మీ శక్తినిచ్చి మీ ఆత్మనిచ్చి అయ్యా నీ పక్షం నిలబడుతుండగా తండ్రి మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రకటించబడుతున్న మాట నీతినైనా ప్రజలు నీ వారు సేవకుడు నీ వాడిన తండ్రి. నీ మాట ప్రజల్లో క్రియేట్ చేయాలి, కార్యము చేయాలి ప్రభా. కృప చేత మీ సన్నిధిలో నేను ప్రభా నిలబడుచుండగా వాడుకోమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఈ మాటను చూద్దాం. 23వ వచనములో ఉన్న మాటని, నేను అంటున్న మాటని నాతో కలిసి మాట మీరు అనండి. మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. ఇదండి, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. ఈ నెలలో దేవుడు మన యొద్దకు రావాలి, మన యొద్దకు వచ్చి నివాసము చెయ్యాలి అని కోరుకుంటున్నాడు. నేను మీ యొద్దకు వస్తా, నేనే వస్తా, నేనే మీ యొద్దకు వచ్చి నేనే మీ యొద్ద నివాసము చేస్తా. ఎంతమంది ఇష్టపడుతున్నారు? ఎంతమంది ఇష్టపడుతున్నారు? వారందరూ చేసేకి స్తోత్రం చెప్పండి. యేసయ్యా స్తోత్రం అని చెప్పండి. యేసయ్యా స్తోత్రం అని చెప్పండి. యేసయ్యా స్తోత్రం అని చెప్పండి. అవును, అవును, ఆయన మన దగ్గరికి రావడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన మన యొద్దకు వచ్చి మన యొక్క నివాసము చేయాలని కోరుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన వస్తే, ఆయన నీ యొద్దకు వస్తే, ఆయన నీలోనికి వస్తే, నీ హృదయంలోనికి వస్తే, ఆయన నీ ఇంట్లోనికి వస్తే నీ జీవితం ఎంత ధన్యకరము, నీ జీవితం ఎంత ఆశ్చర్యకరముగా ఉంటుందో తెలుసా? ఆయన బయట నిలబెట్టేవేమో, ఆయన లోపలికి ఆహ్వానించు. నీ యొద్దకు రావాలని, నీ యొద్ద నివాసము చేయాలని కోరుకుంటున్నాడు. ఎందరు ఈ వాక్యాన్ని రిసీవ్ చేసుకుంటారో, ఎందరు ఈ వాక్యాన్ని స్వీకరిస్తారో వారందరి వద్దకు ఆయన ఈరోజు వస్తున్నాడు. నివాసము చేయటానికి, అంటే మీతో ఉండిపోవటానికే, మీలో ఉండిపోవటానికే వస్తున్నాడు. ఆయన మీలోనికి వస్తే చీకటి వెడలిపోతుంది, దెయ్యపు శక్తులు వెడలిపోతాయి, చీకటి శక్తులు వెడలిపోతాయి, రోగాలు రుగ్మతలు వెళ్ళిపోతాయి. ఎందుకంటే వచ్చేవాడు వెలుగై ఉన్నవాడు, వచ్చేవాడు జీవన కలిగిన వాడు, వచ్చేవాడు సర్వశక్తి కలిగిన వాడు, వచ్చేటువంటి వాడు సమానుడు కాదు, అసమానుడు కాదు. ఆయన వచ్చేటువంటి వాడు ఎవరు అనుకున్నారు తెలుసా? నజరేయుడైన యేసు, 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 నజరేయుడైన యేసు, 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 యేసు. ఆయన వస్తే చాలు, ఆయన వస్తే చాలు. నీ జీవితం చక్కబడుతుంది, నీ కుటుంబం చక్కబడుతుంది, నీ బిడ్డలు చక్కబడతారు, నీ కుటుంబ వ్యవస్థని కడతాడా? అంధకారం అయిపోయిందా? ఆ అంధకారాన్ని తొలగించి తేజవంతం చేస్తాడు. ఎందుకు రాత్రి నేను ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఒక మాట ఇవ్వండి అయ్యా, నీ ప్రజలతో మీరు ఏం మాట్లాడతారో అని అడిగినప్పుడు ఆయన అంటున్నాడు,
నేనే వారి యొద్దకు వచ్చి వారితో నివాసం చేస్తానని చెప్పు. భయము కలవరాలు తొలగిపోతాయని చెప్పు. ఆందోళనలు వేదనలు తొలగిపోతాయని చెప్పు. నేను రావటం ద్వారా మార్గాలు సరళపరచబడతాయని చెప్పు. నేను వారిలోనికి వస్తే ఏలుబడి చేసే చీకటి శక్తులు, సాతాను శక్తులు, రోగపు దెయ్యపులు మొత్తం పారిపోతాయని చెప్పు అంటున్నాడు. వారి జీవితంలో ఏదైనా కొదువైంది ఉంటే, కొరత అయింది ఏదైనా ఉంటే ఒకవేళ వాటిని కూడా తీరుస్తానని చెప్పు. నేనే వస్తున్నానని చెప్పు. నేనే వారితో ఉంటానని చెప్పు. నేనే వారి మధ్యలో సంచరిస్తానని చెప్పు. నేనే వారితో నివాసం చేస్తానని చెప్పు. ఈ మాట చెప్పమన్నాడండి. ఈ మాటే చెప్పమన్నాడు. ఆ మాటే మీతో చెప్తున్నాను. ఒక మాటే ఉండి నీ ప్రజలతో మీరేం మాట్లాడతారంటే ఈ మాట చెప్పాడు. నేను వారి యొద్దకు వచ్చి నేను వారితో నివాసం చేస్తా. ఎవరు రావాలని కోరుకుంటారు? యేసయ్య రావాలని కోరుకుంటున్నారా? అయితే మీ హార్ట్ను ఓపెన్ చేయండి, మీ హృదయాన్ని తెరవండి, ప్రభుని చేర్చుకోండి. మీతోనే ఉండిపోతాడు, ఇక మీలోనే ఉండిపోతాడు. ఇక ఒకవేళ ఆయన వస్తే చెప్పేగా, మీలో చీకటి ఉంటే ఏమైపోయింది? వెళ్ళిపోయింది. వెలుగు ముందు చీకటి ఉండదు, జీవం ముందు మరణం ఉండదు, పరిశుద్ధత ముందు పాపం ఉండదు. మీకు తెలుసు, జక్కయ్య నేను నీ ఇంటికి రావాలనుకుంటున్నాను, చేర్చుకుంటావా, రాణిస్తావా అన్నాడు. జక్కయ్య సంతోషంతో యేసయ్యని చేర్చుకున్నాడు. యేసయ్య ఇంటికి జక్కయ్య ఇంటికి యేసయ్య వెళ్ళాడు. జక్కయ్యలో ఉన్న పాపం బయటికి వెళ్ళిపోయింది. జక్కయ్యలో ఉన్న అక్రమం బయటికి వెళ్ళిపోయింది. జక్కయ్యలో ఉన్న లంచం, కంచం, మంచం మాట్లాడండి, పూర్తి చేయండి, బయటికి వెళ్ళిపోయింది. జక్కయ్య ఇంటికి యేసయ్య ఎప్పుడైతే వెళ్ళిపోయాడో జక్కయ్య పరిశుద్ధుడైపోయాడు. జక్కయ్య నీతిమంతుడైపోయాడు. జక్కయ్య అబ్రహాం కుమారుడు అయిపోయాడు. జక్కయ్య ఇల్లంతా కూడా రక్షించబడింది. ఒకసారి చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచండి. పరిశుద్ధత కావాలని కోరుకుంటే ఆ పరిశుద్ధుడైన వాడు నీలోనికి వస్తానంటున్నాడు. పాపాన్ని విడిచిపెట్టాయి, అక్రమాన్ని విడిచిపెట్టాయి, కామం, కోద, మదమత్సలు విడిచిపెట్టాయి, లంచం, కంచం, మంచాన్ని విడిచిపెట్టి ఆ పరిశుద్ధుడు నీలోనికి వస్తానంటున్నాడు. నీకు పరిశుద్ధత ఇవ్వటానికి, నీకు రక్షణ ఇవ్వటానికి, నిన్ను నీతిమంతుడు చేసి నిత్య రాజ్యానికి చేర్చడానికి వస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ నువ్వు ఆయన చేర్చుకున్నావు అనుకోండి, రేపు అక్కడికి నేను ఆయన చేర్చుకుంటాడు. ఇక్కడ నీలోనికి, నీ నివాసంలోనికి, నీ ఇంటిలోనికి, నీ హృదయంలోనికి ఆయనకి నువ్వు చోటిచ్చావనుకోండి, పరలోకంలో నీకు ఒక చోటిస్తాడు. పరలోకంలో నీకు ఒక స్థానం ఇస్తాడు. పరలోకంలో నీకు ఒక సింహాసనం ఇస్తాడు. నీ హృదయమే ఆయనకి సింహాసనంగా మార్చావు కదా, అందుకు పరలోకంలో నీకు దీన్ని ఏం చేస్తాడు? మీరు నాకు ఆయన హృదయంలో నువ్వు స్థానం ఇచ్చి కదా, నీకు పరలోకంలో స్థానం ఇస్తాడు. ఆయన నీ హృదయానికి సింహాసనంగా మార్చావు కదా, నీకు పరలోకంలో సింహాసనం ఇస్తాడు. ఇక్కడ ఆయన నువ్వు చేర్చుకున్నా కనుక నిన్ను పరలోకంలోనికి చేర్చుకుంటాడు. ఇక్కడ నువ్వు తలుపులు తెరిచావు కనుక ఆయన కోసం రేపొద్దు నీ కొరకు ఆయన తలుపులు తెరుస్తాడు. రాని 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 అంటాడు. ఏమంటాడు? రాని. దూతలు సెలవిస్తాడు. రాని రాని రాని, నా కుమారుడు, రాని, నా కుమార్తె నన్ను చేర్చుకుంది. ఎవరి కాలంలో నన్ను చేర్చుకున్నాడు. ఎవరాశలు, లోకాశలు, పాప వాశలు విడిచిపెట్టేసి నా కొరకు పరిశుద్ధంగా బ్రతకడం ప్రారంభించింది. తన జీవితం నా కొరకు త్యాగం చేసింది. రూతు వలె. రూతు ఎవరసల కాదా? మాట్లాడండి. సౌందర్యం కలిగిన కాదా? దాని అర్థం, దాని పేరేంటి? పూర్ణ. మీకేమన్నా అసలు మరి అది రాలేని బయటికి. ఎవరు? అబ్బా, దాని అప్పయ్య. అయ్యో ఎట్ట చెప్పి ఓరప్ప ఓరప్ప. ఎక్కడికి వెళ్ళిపోయింది? ఎట్ట వెళ్ళిపోయింది? లోకంలోనికి వెళ్ళిపోయింది. కానీ సౌందర్యం కలిగింది. యవనస్త్రాలు, నీ దేవుడే, నా దేవుడు, నీ జనమే,
నా జనం మరణము తప్ప నన్ను వేరు చేయగలిగింది ఏది లేదు. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, రూతుకు అవకాశం ఉందా లేదా ఓర్పాలాగా వెళ్ళిపోవటానికి? రూతుకు అవకాశం ఉందా లేదా ఓర్పాలాగా వెళ్ళి పెళ్లి చేసుకోవటానికి? రూతుకు అవకాశం ఉందా లేదా వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోవటానికి? మాట్లాడండి. ప్రతిదానికి సమాధానం రావాలి. ముందు కూర్చున్న కానీ చెనకున్న వాళ్ళకి రావాలి. ఈ మాట ఉందా లేదా? అయినాక ఏం చేసింది? త్యాగం చేసింది. విగ్రహాలైన మోయాబు దేశాన్ని, ఆచార సంబంధమైన వాటన్నిటిని విడిచి బెత్లెహేమున దేవుని సన్నిధి కోరుకుంది. ఆమేన్. నీ దేవుడే, ఏ దేవుడైతే నువ్వు పరిచయం చేసావో, జీవము గల దేవుడే చెప్పావో, ఆ దేవుడు నాకు కావాలి. ఆయన కొరకు నేను నా హృదయాన్ని చేస్తున్నాను, నా జీవితాన్ని త్యాగం చేసేస్తున్నాను. ఆయన చేర్చుకున్నందుకు, నీ దేవుడే నా దేవుడు అన్నందుకు దేవుడేమన్నా ఆమెని దిక్కులేందని చేశాడా? చెప్పాలి. మరి ఏం చేశాడు? బోయాజుకి భార్యనిగా చేశాడు. ఎక్కడ పరిగెరుకుందో ఆ పంటకి, ఆ పొలానికి యజమానురాలని చేశాడు. నువ్వు చేర్చుకొని చూడు. నీ స్థితి మారకపోతే అడుగు, నీ లైఫ్ మారకపోతే అడుగు, నీ చేంజ్ రాకపోతే అడుగు. నువ్వు చేర్చుకో, ఆయనకు చోటివ్వు, నీ హృదయంలో నీ స్థానం ఇవ్వు. నీవే నా దేవుడు అని చెప్పు. నిశ్చయముగా రూతు యొక్క స్థితిని మార్చిన దేవుడు మీ స్థితిని కూడా మారుస్తాడు. అందుకే చెప్తాను, యవనాశలు కాదు కావాల్సింది, యవనేచ్ఛన కాదు కావాల్సింది, నీ యవన కాలంలోని దేవుని తెలుసుకుని సొంత రక్షకునిగా అంగీకరించి నీ హృదయంలోనికి ఆయన చేర్చుకో. ఉన్నత శిఖరాల్లో నిన్ను ఉంచుతాడు. అత్యున్నతమైన సింహాసనం మీద నిన్ను ఉంచుతాడు. యేసేపు ఎలా ఉన్నాడు? అనేకులకు ఆహారం పెట్టేవాడిగా చేశాడు. ఎవరు యేసేపు? అనల చేత ద్వేషించబడ్డవాడు, బానిసగా అమ్మబడినవాడు, చేయని నేరానికి నిందలు పై శిరస్సుల్లో వేయబడినవాడు. దేవుని కొరకు జీవించాడు, పరిశుద్ధంగా జీవించాడు. నా దేవునికి ఒక సింహాసనంగా ఉన్నాడు. అందుకే దేవుడు తీసుకెళ్ళి ఐగుప్తు సింహాసనం మీద కూర్చోబెట్టాడు. అనేకులను పోషించేవాడిగా చేశాడు. ఈరోజు యవనస్తుడా, నీ యవనాశుల వైపు కాదు, లోకేచ్చుల పాపేచ్చుల వైపు కాదు, కానీ నీవు దేవునికి చోటిస్తావా? నా యేసయ్యను చేర్చుకుంటావా? నా యేసయ్యను అంగీకరిస్తావా? ఆయన అంగీకరించుడు, ఆయన చేర్చుకొని చూడు. ఆయన నీలోనికి వస్తే, ఆయన నీలో ఉంటే, ఆయన నీతో ఉంటే నీ జీవితం ఏమైపో తెలుసా? అనేకులకు ఆశీర్వాదములకు కారకునిగా చేస్తాడు. ఏంటి? అనేకులకు ఆశీర్వాదానికి నిన్నే కారకునిగా చేస్తాడు. ఏమబ్బా? తన దేవుడు నమ్ముకున్నాడు, తన దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. ఏమబ్బా, ఎవరి కాల ఆశలు విడిచిపెట్టి ఆవిడ తన యేసు కొరకు జీవిస్తుంది. ఆ యేసయ్య ఆమెను ఈ స్థితిలోనికి తీసుకొచ్చాడు. అందుకే నేను మీ యొద్దకు వచ్చి మీతో నివాసం చేయాలి అని ఆయన కోరుకుంటున్నాడు. ఎంతమంది ఉన్నారు రావాలని యేసయ్యను కోరుకుంటున్నావారు? ఆమేన్. ఒకసారి మీరు ఆది ఖండంలోకి వెళ్తే, 18వ అధ్యాయంలోకి వెళ్తే అక్కడ చక్కని మాట ఉంటుంది. మొదటి మాట నుంచి మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూర వనంలో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూసినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారము వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీదనున్న యెడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు అంటే ఏమంటున్నాడు? నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను, నా ఇంట్లోనికి మాట్లాడండి, నా ఇంట్లోనికి రండి, నా ఇల్లు దాటిపోవద్దు, నన్ను దాటి పోవద్దు. అక్కడికి ఎవరు వచ్చారంట? ముగ్గురు. ఒకటి తండ్రి అయిన దేవుడు, 2 కుమారుడైన క్రీస్తు, 3 పరిశుద్ధాత్మ దేవుడు. ఆమేన్.
ఆమేన్. ఆయన నీ ఇంటికి రావాలని కోరుకుంటున్నాడు. అబ్రహాము అంటున్నాడు, అయ్యా దయచేసి నన్ను తాకి వెళ్ళొద్దు, ప్లీజ్ మై డాడీ, నా ఇంటికి రండి. అబ్రహాము దాటిపోయాడా? చెప్పాలి. అబ్రహాము దాటిపోయాడా? దాటిపోలేదు. అబ్రహాం అడిగినట్టుగానే అబ్రహాం ఇంటికి వెళ్ళిపోయాడు. బాగా వినండి, అబ్రహాము చేర్చుకున్నాడు లేదా? చేర్చుకున్నాడు. అబ్రహాము చేర్చుకున్నందుకు దేవుడికి ఒక ఆలోచన వచ్చింది. అరే, అబ్రహాము ఇంట్లో ఏమిటి కొదవ? అబ్రహాము జీవితంలో ఏమిటి దుఃఖం? అబ్రహాం ఇంట్లో ఏంటి నింద? అబ్రహాం ఇంట్లో ఏంటి వేదన అని ఆలోచన చేసి, అబ్రహామా నీ భార్య ఏది అన్నాడు. గుడారంలో ఉంది నాయన అంటున్నాడు. మీదటికి ఆమె గర్భాన్ని నేను తెరుస్తున్నాను. ఆమె కౌగిట ఒక కుమారుడు ఉంటాడు, అతనికి ఇస్సాకును పేరు పెట్టు. నవ్వుతున్నారు ఇద్దరు. ఎవరు? వృద్ధాప్యం వచ్చేసింది కదా, ముదిమి వచ్చేసింది కదా, బలము ఉడిగిపోయింది కదా, గర్భం వేయగల శక్తి కూడా నాకు లేదు కదా, ప్రసవించగలిగినటువంటి నొప్పులు పడేటువంటి ఆ ప్రసవ వేదన పడేటువంటి స్థితి కూడా నాకు లేదు కదా, స్తన్యములు ఉడికిపోయినాయి కదా, మరలా పాలు ఇవ్వగలటానికి లేదు కదా. కానీ ఒకటి, సర్వశక్తి గల దేవుడు ఆమెకు శక్తినిచ్చాడు. సర్వశక్తి గల దేవుడు ఆమెకు శక్తినిచ్చాడు. బిడ్డను గర్భము దాల్చి ప్రసవ పడి బిడ్డను కని పాలు ఇవ్వగలిగిన స్తన్యములు ఇచ్చాడు. చేర్చుకో, ఆయనను చేర్చుకో. రావాలని కోరుకుంటున్నాడు ఆయన. జీవితంలో కార్యము చేయాలని, కుటుంబంలో కార్యము చేయాలని, నీ గర్భంలో కార్యము చేయాలని, నీ ఇంట్లో కార్యము చేయాలని, నీ నోట నవ్వుంచాలని, నీ హృదయంలో సంతోషముంచాలని కోరుకున్నాడు. ఈ మాసం ఆయన అన్నాడు, నేనే మీ యొద్దకు రావాలనుకున్నాను, నేనే మీ యొద్దకు వచ్చి నివాసము చెయ్యాలనుకున్నాను. ఎందుకు 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 నీ నోట నవ్వుంచాలని, నీ హృదయంలో నవ్వుంచాలని, నీ గర్భములో ఒక ఫలాన్ని ఇవ్వాలని, నీ నిందలు అవమానాలు తొలగించాలని సర్వశక్తి గల దేవుడిగా వచ్చి నీలో ఆగిపోయిన కార్యాన్ని చేయబోతున్నాడు. ఇస్తావా? నీ హృదయాన్ని చేర్చుకుంటావా? ఒకే మాట, దాటిపోద్దు. ఏమన్నాడు చెప్పండి? దాటిపోద్దు. ఎస్, నూతన నిబంధనలో ఒక మాట ఉంది. సముద్రం మీద తుఫాను వచ్చింది, గాలి విసురుతుంది, కెరటాలు కొడుతున్నాయి, నావ అల్లాడిపోతుంది. దూరాన ఉండి చూశాడు, ఓహో, ఈ సముద్రములో ఈ గాలి చేత ఈ నావ కొట్టబడిపోతుంది, అందులో ఉన్నవారు నశించిపోతామేమో అని చెప్పి భయపడిపోతారేమని సముద్రం మీద నడుచుకుంటూ యేసయ్య ఆ ధోని వద్దకు వచ్చారు. అబ్రహాము లాగా ఒక్కడన్నా, అయ్యా ఈ పరిస్థితిలో, ఈ గాలిలో, ఈ తుఫాన్లో ఎవరి చేత కొట్టబడిపోతున్నా నాయనా అంటూ అయ్యా దాటిపోవద్దు అంటారేమో అనుకున్నాడు. కానీ ఎవడు తిట్టాడే వేసుకుంటున్నాడు, ఎవడు గేడాడే, కానీ ముందుకు మాత్రం పోరాట్ల. గాలి ఆపగలిగిన వాడు ఆయనే, సృష్టిని శాసించగలిగిన వాడు ఆయనే, సముద్రంలో నిమ్మలపరచగలిగిన వాడు ఆయనే. ఏమే దాటిపోతున్నాడు. ఏం చేస్తున్నాడు? దాటిపోతాడు. అబ్రహాము ఏమన్నాడు? దాటిపోవద్దన్నాడు. అరే, వీళ్ళు శ్రమల్లో ఉన్నారు, అయ్యో వీళ్ళ తోనే, అయ్యో నడు సముద్రం ఉంది, అయ్యో అలల చేత కొట్టబడిపోతూ ఉన్నారు, అయ్యో గాలి చేత వేసిపోతుంది, అయ్యో అని చెప్పి ఆయన చూసి వస్తే వీళ్ళేమనాలి? అయ్యా దాటిపోవద్దు, రండి మా ధోనిలోనికి, మా పరిస్థితులు చక్కదిద్దండి, గాలిని తండ్రి నిమ్మలపరచండి, సముద్రం తండ్రి అయ్యా అలల చేత అయ్యా అనాలా లేదా? కానీ వాళ్ళు ఎవడు తిట్టాడే వేసుకున్నాడు, ఎవడు గేడాడే వేసుకున్నాడ. ప్రభు అన్నాడ, ఎందుకులే ప్రయాసపడ్డా, నీ ప్రయత్నం ఏదో చేసుకున్నాను, నీ దగ్గర టాలెంట్ ఏదో ఉందని టాలెంట్లు పంచేవు, నీ ప్రయాస వ్యర్థమైపోయింది. నా ప్రభు నీ తోనిలోనికి వస్తే, నా ప్రభు ఒక మాట సెలవిస్తే గాలి నిమ్మలమైపోతే, సముద్రం అణిగిపోతే, నీ నా వద్దరికి చేరుతుంది, గమ్యానికి చేరుతావు, క్షేమముగా ఉంటావు, ఏది పోగొట్టుకోవు, ఏది నష్టపోవు. ఆమేన్, హల్లెలూయా.
ఈ నా మాంసములు అంటున్నాడు, నేను వారి యొద్దకు వెళ్ళాలనుకున్నాను, వారి తోడిలోనికి వెళ్ళాలనుకున్నాను, వారి కుటుంబంలోనికి వెళ్ళాలనుకున్నాను, వారి జీవితం అనే దానిలోనికి వెళ్ళాలనుకుంటున్నాను. ఎవరు ఎవరు రిసీవ్ చేసుకుంటారు, ఎవరు స్వీకరిస్తారో, ఎవరు నన్ను అంగీకరిస్తారో వారి యొద్దకు వెళ్ళిపోతా. వారి పాతక సాధకాలను చుడిపిస్తా, వారి శ్రమలను చుడిపిస్తా. ఆ గాలి కిరటాల నుంచి, సముద్రపు అలల నుంచి నేను వారిని విడిపించి వారిని తరిని నా చుక్కా నీవై నన్ను నడుపయ్యా, నాతో నేలో నీవుండయ్యా. నా చుక్కా నీవై నన్ను నడుపయ్యా, నాతో నేలో నీవుండయ్యా. మెల్ల మెల్లగా నన్ను నడుపయ్యా. చెప్పడు మెల్లగా నన్ను నడుపయ్యా. ఈ లోక యాత్రలో నా యేసయ్యా. వీచే గాలులు ఎదురైనా, ఆటుపోటులే ఎన్నైనా, వీచే గాలులు ఎదురైనా, ఆటుపోటులే ఎన్నైనా, అణచివేయుము నీ నామములో, అణగిపోవును నీ మాటలో, అణచివేయుము అణగిపోవును. మెల్ల మెల్లగా నన్ను నడుపయ్యా, ఈ లోక యాత్రలో నా యేసయ్యా. మెల్ల మెల్లగా నన్ను నడుపయ్యా, ఈ లోక యాత్రలో నా చుక్కా నీవై నన్ను నడుపయ్యా. నీలో నీవుండయ్యా. అలలు నా పైకి ఎగసినా, ఆగాధ సముద్రంలో పొంగినా, అలలు నా పైకి ఎగసినా, ఆగాధ సముద్రంలో పొంగినా, అణచివేయుము అణగిపోవును నీ మాటలు. మెల్ల మెల్లగా నన్ను నడుపయ్యా, ఈ లోక యాత్రలు నా యేసయ్యా. అవును, ఒక్కొక్కసారి మనకు ఏ దారి కానరాదు. ఒక్కోసారి మన ప్రయత్నాలన్నీ బెడిసి కొడతాయి. ఒక్కోసారి మన టాలెంట్, మన జ్ఞానం, మన చదువు ఎందుకు పనికి రాకుండా పోతాయి. అంతా తెలిసినా, ఎంతో తెలిసినా వాటిని జయించలేని పరిస్థితులు ఉంటాం. అందుకే దాటిపోకూడదు. ఆయన నీ తోటలోనికి రావడం మంచిది. ఆయన నీలోనికి వచ్చి నివాసము చేయటం మంచిది. చూడండి, లూకా సువార్త 4:38 త్వరగా 4:38. ఏంటి? నాకెట్టం తెలుసునా అంత. ఓకే, చదువు చదువు. ఆయన సమాజ మందిరం లేచి సీమోను ఇంటికి వెళ్ళింది. ఎవరు వెళ్ళింది? సీమోను ఇల్లు. సీమోను అంటే ఎవరు? యేసు ప్రభు శిష్యులు ఒకడైన పేతురు. విన్నారుగా? ఆ లత్త జ్వరముతో మంచాన పడి ఉందంట. తీవ్రమైన జ్వరం, అది మామూలు జ్వరం కాదది. ఆ పరిస్థితిలో ఉండగా పేతురు వచ్చి, యేసయ్యా, యేసయ్యా, మీరు మా ఇంటికి రావాలి. మా అత్త తీవ్రమైన జ్వరముతో
ఇలాంటి అల్లుడు దొరికితే అత్తలకి ఎంత మంచిదో. ఏంటి అత్తని గురించి, అత్త బాగు గురించి, అత్త క్షేమాన్ని గురించి ఆలోచించే అల్లుళ్ళు దొరికితే ఎంత. చూడండి, పేతురు అత్త, పిల్లనిచ్చిన అత్త తీవ్రమైన జ్వరముతో బాధపడుతూ మంచం పెట్టి ఆమె బాధపడుతుంటే యేసయ్యకు వచ్చి, యేసయ్య మీరు మా ఇంటికి రావాలి. ఎందుకు పేతురు? ఎందుకు? మా అత్త మంచంలో ఉంది, జ్వరముతో ఉంది, మీరు రావాలి. యేసయ్య ఏం చేసి తెలుసా? సమాజ మందిరం నుండి లేచి పేతురు ఇంటికి వెళ్ళిపోయాడు. ఆమేన్. నీ ఇంటికి కూడా వస్తాడు యేసయ్య. అర్థమైందా? వస్తాడు రాడా? పూర్వపాక నేను రానంటాడా? ఏసీ లేదు నేను రానంటాడా? అమ్మాయి నీ ఇంటికి కూడా వస్తాడు. నీ ఇంటికి కూడా వస్తాడు. నువ్వు ఆహ్వానించలే కానీ యేసయ్య నా ఇంటికి రండి అని నువ్వు ఆహ్వానించలే కానీ నీ ఇంటిలో ఉన్న పరిస్థితులు ఏమో నాకు తెలియదు. ఇక్కడ పేతురు ఇంట్లో ఉన్న పరిస్థితులు బట్టి, పేతురు అంత మంచం బట్టి జ్వరంతో ఉంటే, యేసయ్య మీరు వస్తే చక్కబడతాయి అయ్యా మా స్థితిగతులు. యేసయ్య మీరు వస్తే మా అత్తలు లెగుస్తున్నాయా? యేసయ్య మీరు వస్తే చాలయ్యా మా కుటుంబ స్థితిగతులు మారిపోతాయా? మీరు రావాలయ్యా యేసయ్య, మీరు రావాలయ్యా యేసయ్య అంటే యేసయ్య ఏం చేశాడు? లేచాడు. నా ప్రభు నువ్వు రమ్మంటే నీ కొరకు లేస్తాడు. నువ్వు రమ్మని ఆహ్వానిస్తే ప్రభు నీ ఇంటికి వస్తాడు. నీ పరిస్థితులు చక్కబడిపోతాయి. రోగాల, రుగ్మతల, బలహీనతల, చీకటి శక్తుల, సాతాన శక్తుల, అంధకార శక్తుల, అపవాది క్రియల, శాతపడ, చిల్లంగా, మాంత్రిక ప్రభావాల యేసు వస్తే అన్ని తొలగిపోతాయి. ముందుకు వెళ్దాం. ఆయన ఆమె చెంత నిలువబడి జ్వరమును గద్దింపగానే ఇదేంటి? జ్వరాన్ని ఎవరైనా గద్దిస్తారా? మీరు చెప్పండి. జ్వరం వస్తే ఇంజక్షన్ చేపిస్తారు, జ్వరం వస్తే ఒకవేళ తాయితీ కట్టిస్తారు, జ్వరం వస్తే ఒకవేళ గుమ్మడికాయలు, జ్వరం వస్తే నిమ్మకాయలు ఎన్నో చేస్తారు కదా. మాట్లాడండి లేదా ఈరోజు? కానీ నీ ప్రతి పరిస్థితిలో కూడా, నీ కుటుంబంలో ప్రతి పరిస్థితిలో కూడా రావాల్సింది ఎవరయ్యా అంటే యేసయ్య రావాలి. అప్పుడే విడిచిపోతాయి అంతరాలకు చింతకాయలు రాలో. వింటున్నావా? మానే. ఏం మానేమన్నాను? మందిరానికి రావడం మానేమన్నా? అంతరాలు కట్టించుకోవటం మానేయ్, గుమ్మడికాయలు కట్టం మానేయ్, నిమ్మకాయలు కట్టం మానేయ్. వాడు చేతి కూడా కడతాడు, మొల్లో ఒకడు కడతాడు, మెళ్ళో ఒకడు కడతాడు, ఇంటికి ఒకడు కడతాడు, గుమ్మానికి ఒకడు కడతాడు, వాకిట్లో ఒకటి పెడతాడు, రోడ్లో ఒకటి పెడతాడు, వీధిలో ఒకటి పెడతాడు, నీ నెత్తి మీద ఒకటి పెడతాడు. దయ్యం మోహందానే. ఇంకా సిగ్గులేదు నీకు? ఇంకా మాట్లాడట్లేదే. ఎవరు రావాలి? యేసయ్య రావాలి. యేసయ్య రావాలి. రోగమైనా, బాధైనా, రుగ్మతైనా, అది ఏదైనా శాపమైనా, అది ఒకరి శత్రువైనా, అది ఒకరి చేతమైనా, చిల్లంగైనా, మాంత్రికైనా, ప్రభావాలైనా ఏదైనా విడిచిపోవాలి అంటే యేసయ్య శక్తికి మించింది ఇంక మరొకటి లేదు ప్రపంచంలో. యేసు ప్రభు శక్తికి మించింది మరొకటి లేదు. శాతపడి శక్తి అయినా, శిల్లంగ శక్తి అయినా, మాంత్రిక శక్తి అయినా, దురత్వ శక్తి అయినా, ఒకవేళ పరివార శక్తి అయినా, గ్రామ శక్తి అయినా, పిచ్చా శక్తి అయినా, గృహ దేవతైనా, వీధి దేవతైనా, ఏటి మీదైనా అధికారం కలిగిన వారు నేను ప్రకటిస్తున్నా. నజరేయుడైన యేసు ఆయనకున్న అధికారం తప్ప మరికి ఎవరికి అధికారం లేదు. మీరు వెళ్ళి అడగండి చెప్తారు. మీరు వెళ్ళి అడగండి చెప్తారు. ఒకవేళ ఎవరికైనా దురాత్మలు కనుక ఏదైనా దైవ శక్తి పడితే వాళ్ళతో మాట్లాడండి. యేసు ప్రభు ఎవరా అంటే చెప్తారు. ఆయన సర్వశక్తి గలవాడు. మరి మీరు మా పప్పులు ఆయన దగ్గర ఉడకం. ఆయన వస్తే మేము ఖాళీ చేయాల్సిందే. ఆయన వచ్చాడా మా పని అయిపోయినట్టే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి ఏమనుకుంటున్నావు? యేసు ప్రభు వస్తే
లేచింది. ఎవరు? అప్పటి వరకు పడుకున్నది, జ్వరము చేత బాధించబడి పీడించబడుతున్నటువంటిది. యేసు ప్రభు వెళ్ళాడు, ఆమె చెంత నిలబడ్డాడు, గద్దించాడు, అది ఆమెను విడిచి వెళ్ళిపోయింది, లేచింది. అప్పటికప్పటికే పరిచర్య చేసేసింది. ఈ రోజున వాక్యం వింటున్న దేవుని బిడ్డరా, ఏంటి మన సబ్జెక్ట్? మన సబ్జెక్ట్ ఏంటి? ఆయన నీ యొద్దకు వచ్చి నివాసం చేయాలి అనుకుంటున్నాడు. నీ ఇంటికి రావాలనుకుంటున్నాడు, నీ జీవితంలోనికి రావాలనుకుంటున్నాడు, నీ ధోనిలోనికి రావాలనుకుంటున్నారు. ఎంతమంది రిసీవ్ చేసుకుంటున్నారో, యేసయ్యని ఎంతమంది చేర్చుకున్నారో, వాళ్ళందరూ స్థితిగతులు మారిపోవును గాక, వాళ్ళ పరిస్థితులు మారిపోవును గాక. వాక్యమును స్వీకరించండి, అంగీకరించండి. నమ్మిన వారు ఆమేన్ చెప్పుకోండి. నా ప్రభు మీతో వస్తున్నాడు, ప్రభు మీ వెంట వస్తున్నాడు, ప్రభు మీ జీవితాలకు వస్తున్నాడు. చీకటి తొలగిపోతుంది, వ్యాధులు తొలగిపోతున్నాయి, రోగాలు తొలగిపోతున్నాయి, జ్వర పీడితులు విడిచిపోతున్నాయి. నా ప్రభు వాక్యానుసరిగా గద్దించి ఆమెను విడిచిపోయేలా చేశాడు, ఆమె లేచేలా చేశాడు. అది ప్రవచన వాకై ఆయన నీ జీవితంలోకి వచ్చి నీవు లేచేలాగా, నీ బలహీనతలు నిన్ను విడిచి పోయేలా చేస్తాడా. ముందుకు తీసుకెళ్తున్నాను నేను. 9వ అధ్యాయం లూకాసు వార్త 52వ వాక్యం. ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు మనస్సు స్థిరపరచుకుని తనకంటే ముందుగా దూతలని పంపెను. ఆయన అనుకున్నాడంట, నేను యెరూషలేముకు వెళ్ళాలి అనుకున్నాడంట. వింటున్నారా? నా మాటలు వినండి. ఏమనుకున్నాడు? నేను ఉదాహరణకి అనుకుంటాను, మరి ఇక్కడ ఉన్న పేర్లు చెప్తే మీరు ఏం బాధపడతారేమో. నేను మార్తమ్మ ఇంటికి వెళ్ళాలనుకున్నాడు. ఎవరింటికి? మార్తమ్మ ఇంటికి వెళ్ళాలి. నేను మరియమ్మ ఇంటికి వెళ్ళాలనుకుంటాడు. నేను యాకోబు ఇంటికి వెళ్ళాలనుకుంటాడు. నేను యేసేపు ఇంటికి వెళ్ళాలనుకుంటాడు. నేను చిలువూరు వెళ్ళాలనుకుంటాడు. నేను విజయవాడ వెళ్ళాలనుకుంటాడు. నేను గుంటూరు వెళ్ళాలనుకుంటాడు. ఆయన వింటున్నారా? అనుకుంటాడు. ఆయన నీ ఇంటికి రావాలనుకుంటాడు, నీ ఇంటికి రావాలనుకుంటాడు. నీ పరిస్థితులను ఎరిగినవాడు కదా, నువ్వు పడుతున్న తిప్పలు ఎరిగినవాడు కదా. మరి సిలువురు సంఘంలోకి వెళ్ళాలి అనుకుంటాడు ఆయన. ఇదిగో ఈ సంఘంలో ఉన్నటువంటి ఆ సహోదరి ఇంటికి వెళ్ళాలనుకుంటాడు, ఆ మార్తమ్మ ఇంటికి, ఆ మరియమ్మ ఇంటికి వెళ్ళాలనుకుంటాడు, ఆ యాకోబు, అదిగో ఆంద్రియా, అదిగో సీమోను, ఆ పేతురు ఇంటికి వెళ్ళాలనుకుంటాడు. ఆయన అనుకుని ఏం చేస్తాడంటే, ఇదిగో మీరు వెళ్ళండి ముందు వెళ్ళి అని ఎవరు పంపుతాడు? మాట్లాడట్లేదే, దూతలు పంపుతాడు. సేవకులు మేము దూతలు లాంటి వాళ్ళమి. మీ ఇంటికి రావడానికి యేసయ్య ఇష్టపడి మీరు వెళ్ళి ఆ ఇంటి వాళ్ళతో మాట్లాడి, అమ్మా మీ ఇంట్లో కూటమి పెడదామరా, ప్రార్థన పెడదామరా అని మాట్లాడించి, అవునా? ఇప్పుడు ఎవరు రావాలనుకున్నారు? పరలోక సైన్యం నీ ఇంటికి రావాలనుకున్నది. సైన్యములకు అధిపతి యెహోవాయే నీ ఇంటికి రావాలి అనుకున్నాడు. అటు పరలోక సైన్యం, ఇటు భూలోక సైన్యం. మహానాయము అంటారు దాన్ని. ఏమంటారు అంటే అటు పరలోక సైన్యం అంటే ఇటు భూలోక సైన్యం కలిసి దాన్ని ఏమంటారు? మహానాయం. ఆమేన్, హల్లెలూయా. నీ ఇంటికి రావాలనుకున్నాడు. ఆయన ఏం చేశాడు? దూతలను పంపుతున్నాడు నిన్ను సిద్ధపరచడానికి, నీ ఇంటి వారిని సిద్ధపరచడానికి ఒక ఆహ్వానాన్ని తెలియజేశాడు. ఆయన మీ ఇంటికి రావాలనుకున్నాడు, ఆయన మీ పట్టణానికి రావాలనుకున్నాడు, ఆయన మీ సంఘానికి రావాలనుకున్నాడు, ఆయన మీ గ్రామానికి రావాలనుకున్నాడని ఆ దూతలను పంపుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అప్పుడప్పుడు మీ ఇంట్లోనికి రావాలనుకున్న యేసయ్యకి మీరు ఏం చేయాలి? మాట్లాడండి. ఎన్ని ఖర్చు పెడతా? మీ ఊళ్ళో పేకలు తగ్గడతా? పేకలు అంటే కోలు కోసేసి వాళ్ళకి ఎన్ని ఖర్చు పెట్టాలి నువ్వు? 3 రోజులున్నా, 6 రోజులున్నా, వారం రోజులున్నా, అవునా? మాట్లాడండి. యేసయ్య వస్తే పేకలు పోయాల్సిన పని లేదు. యేసయ్య వస్తే నిన్ను చెక్ చేసేస్తాడు. యేసయ్య వచ్చేసి నీ కుటుంబం యొక్క పరిస్థితులు మార్చేస్తాడు. యేసయ్య వచ్చేసి ఎందుకంటే తిరిగిపోవడానికి కాదు,
యేసయ్య వచ్చినందుకు నువ్వు పడుతున్న బాధ, నీ కుటుంబ పరిస్థితులు, చీకటి శక్తులు, సాతాను, వ్యాధులు, రోగము, తిప్పులు ఏవో పడుతున్నావు. యేసయ్య అంటున్నాడు, అదిగో నేను ఆ పట్టణానికి వెళ్ళాలి, ఇదిగో నేను వారి ఇంటికి వెళ్ళాలి, ఇదిగో ఈ సహోదరి ఇంటికి వెళ్ళాలి, ఈ సహోదరి ఇంటికి వెళ్ళాలి, వెళ్ళండి. ఆయన రావాలంటే ఇప్పుడు నేనేం చేయాలి? మాట్లాడండి, వాక్యం ఉందిగా. ఆయన యెరూషలేముకు వెళ్ళడానికి ఇష్టపడి ఎవరు పంపాడు ముందుగా? ఇప్పుడు ఆయన రావాలంటే నేను ఏం చేయాలి? నేను మీ ఇంటికి, నేను మీ పట్టణానికి, నేను మీ గ్రామానికి, నేను మీ సంఘానికి రావాలి. ఆ సైన్యం రావాలి, ఆ పర్వత సైన్యం రావాలి, ఆ ఇశ్రాయేలు సైన్యం రావాలి. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి దేవుడు యేసయ్య రావాలంటే ఆయన అంటున్నాడు, ఇదిగో నేను యెరూషలేముకు వెళ్ళాలనుకున్నాను అని చెప్పి ముందుగా దూతలను పంపాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి ఈ నెలలో మీరు ఎంతమంది యేసయ్యని మీ ఇంటికి రావాలనుకుంటున్నారు? మీరందరూ కోటలు పెట్టుకోండి. మైకులు మనయేగా, మైకులు మనయేగా. అటుగా నాకు 500 కట్టాలా? అవసరంలా, 2 బాక్సులు వేసుకుని వచ్చేద్దాం. చూడండి, దీనికి అవకాశం ఉంటుంది. నెలలో ఎవరు రావాలనుకుంటున్నారు? యేసయ్య రావాలనుకుంటున్నాడు, యేసయ్య రావాలనుకుంటున్నాడు. అందుకే మీరు వెళ్ళండి అని అంటున్నాడు. ముందుకు వెళ్ళిపోదాం. వారు వెళ్ళి ఆయనకు బస సిద్ధము చేయవలెనని సమరయుల యొక్క గ్రామంలో ప్రవేశించిరి గాని ఆయన యెరూషలేమునకు వెళ్ళ నబిముఖుడైనందున వారు ఆయనను చేర్చుకొనలేదు. చూడండి, ఆయనేమో రావాలి అనుకుంటున్నాడు, కానీ వారు ఆయన్ని చేర్చుకోవట్లేదంట. మీలో కూడా చాలా మంది రావాలనుకుంటున్నాడు యేసయ్య, కానీ చేర్చుకున్న వారు కొంతమంది ఉంటున్నారు. మీకేమైనా అర్థమైందా? పాఠం అర్థమైందా? అర్థమైందా? ఆయన ఏమో అనుకుంటున్నాడు, రావాలి, మీ వద్దకు రావాలి, మీతో నివాసం చేయాలి, మీ మధ్యన ఉండాలి అనుకుంటున్నాడు. ఆయన అనుకుని తన దూతలకు సెలవిస్తా ఉన్నాడు, కానీ కొంతమంది ఆయన్ని చేర్చుకోవడానికి ఇష్టపడట్ల. మరి ఎంతమంది ఉన్నారో అలాంటి వాళ్ళు? మరి ఎలా ఉంటుంది ఆ పరిస్థితి? ఒక చూడండి, ఆయన అడుగు పెడితే చూడండి ఎలా ఉంటుందో, ఆయన మీ మధ్యకు వస్తే చూడండి ఎలా ఉంటుందో, ఆయన మీ ఇంట్లోకి వస్తే చూడండి ఎలా ఉంటుందో. ఇప్పటికైనా ఒకసారి ఆలోచన చేసి చేర్చుకోండి, చేర్చుకోండి. పరిశుద్ధ లేఖనం చెప్తుంది, చూడండి. అమ్మ చదువుతావా దయచేసి? శిష్యులైన యాకోబును నేను చెప్తానమ్మా. 10వ అధ్యాయం మత్తయి సువార్త 40 వచనం చదువుతావా? అది సంగతి. మొదటిగా మేము ప్రవేశిస్తే ఎవరు చేర్చుకుంటారంట? మాట్లాడండి. మిమ్మల్ని చేర్చుకునేవాడు నన్ను చేర్చుకున్నట్టే. నేను మీతో పాటు వస్తాను, వాళ్ళు నన్ను కూడా చేర్చుకున్నట్టే. నన్ను చేర్చుకుంటే, ఒకవేళ నన్ను పంపిన వాడిని అంటే తండ్రిని చేర్చుకున్నట్టే. మిమ్మల్ని చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్టే, నన్ను చేర్చుకుంటే నన్ను పంపిన వాడిని చేర్చుకున్నట్టే. ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త యొక్క ఫలాన్ని పొందుతావు. సేవకుడు చేర్చుకుంటే సేవకుని యొక్క ఫలాన్ని పొందుతావు. నీతిమంతుడు చేర్చుకుంటే నీతిమంతుని యొక్క ఫలాన్ని పొందుతావు. ఒకవేళ శిష్యుడు అంటే, నా శిష్యుడు ఉన్నాడు కదా, ఎవరు? అర్థమైందా? మీరు కొంతమంది అయ్యగారు రాలేదా అనకూడదు. పంపించాం, ప్రభు పనిచేయడానికి వచ్చాడు. అమ్మే, అర్థమైందా? అర్థమైందా? ప్రవక్తను చేర్చుకుంటే ప్రవక్త ఫలం, నీతిమంతుని చేర్చుకుంటే నీతిమంతుని ఫలం, శిష్యుని చేర్చుకుంటే శిష్యుని ఫలం. ఆమేన్. ఏది ఏమైనా నువ్వు చేర్చుకున్న దాన్ని బట్టి దేవుడు నీకేమిస్తాడు? ఫలం ఇస్తాడా? నువ్వు చేర్చుకొని చూడు. మిమ్మల్ని చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్టే, నన్ను చేర్చుకుంటే నా తండ్రిని
చేర్చుకున్నట్టే అలా ఎవరైతే చేర్చుకుంటారో వారు ప్రవక్తను చేర్చుకుంటే ప్రవక్త ఫలాన్ని చూస్తారు. ఉదాహరణకి ఎలీషా ప్రవక్తని షూనేమీరాలు చేర్చుకుందా లేదా? మాట్లాడింది. అరే, మన ఇంటికి వచ్చి చూపవచ్చిన దైవజనుడు, భక్తి గల దైవజనుడు అని ఆయనకు ఒక గది కట్టించి బల్ల, దీపస్తంభం, పీట అన్ని ఏర్పాటు చేసేసి మంచం ఇన్ని చేసింది కదా ఆవిడ నా జీవితంలో. ఈ ఇంట్లో ఏదో కొత్త మొత్తానికి కొరతుంది అని చెప్పేసి ఏంటో చూడు అని అడిగితే బిడ్డలు లేరయ్యా ఆమెకు అంటే, అమ్మా నా ఐడియలు ఎంతో శ్రద్ధాభక్తులు చూపావు, నీ ఇంటికి రాగానే నాకు మంచం వేస్తున్నావు, నీ ఇంటికి రాగానే నాకు పళ్ళు ఇస్తున్నావు, నీ ఇంటికి రాగానే నాకు దీపం, నా ఇంటికి రాగానే నాకు ఈ విధంగా అన్ని చేస్తున్నావు కదా, మీదటికి ఈ కాలమున నీకు కుమారుడు పుడతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చేర్చుకుంది ఫలం పొందిందా లేదా? నువ్వు చేర్చుకో, ఒక శుభవర్షాన్ని వచ్చి మాట్లాడతాడు. నువ్వు చేర్చుకో, నీ కుటుంబ విషయంలో చేతులెత్తి ప్రార్థన చేస్తాడు. నువ్వు చేర్చుకో, ఆయన కన్నీరు విడిచి వస్తాడు. మేన్ ఏలియాను చేర్చుకుంది, రేపే మాపే చచ్చిపోదాం. ఎంత ఉంది బుడ్లు? ఎంతే. తొట్లో ఎంత ఉంది? ఎంతే. రేపు చచ్చిపోతానుకుంది. ఏలియాను చేర్చుకున్న ఆవిడ చచ్చిపోనిచ్చాడా? కరువు కాలం అంతా పోషించాడా? బుడ్డిలో నూనె అయిపోలేదు, తొట్లో పిండి అయిపోలా. చేర్చుకో. నా ప్రభు చెప్పాడు, మీరు ఏ ఇంటికి వెళ్తారో ఆ ఇంటి వారికి శుభం చెప్పండి. మీరు ఏ ఇంటికి వెళ్తారో ఆ ఇంటి వారికి సమాధానం చెప్పండి. దేవుని సన్నిధి సంఘం రావడం వల్ల అప్పటి వరకు గజిబిజి గందరగోళంగా మీ కుటుంబాలకు సమాధానం కలుగుతుంది, మీ జీవితాల్లో శుభము కలుగుతుంది. చేయతేసే స్తోత్రం చెప్పండి. ఎందుకంటే నీ ఇంటికి వచ్చేది అప్పటి వరకు గజిబిజిగా గందరగోళంగా శాంతి లేక నెమ్మది లేక ఏవో కలహాలు పోట్లాడుతున్న మీ కుటుంబంలోనికి వచ్చి ఏమి వరమాడు? సమాధానం. మీ ఇంట్లోకి వచ్చి మీకేం కలండి? శుభం శుభం శుభం. ఆయనకి తప్ప ఇంకెవ్వరికి ఉండదండి మీ మీద అంత దృష్టి. మీ క్షేమాన్ని కోరేవాడు, మీ సమాధానాన్ని కోరేవాడు మీ ఇంటికి వచ్చి మీకు శుభము కలగాలని కోరుకుంటున్నాడు. ఎంతమంది రిసీవ్ చేసుకున్నా నాకు తెలీదు. ఈ నెల దేవుడు మీకు సమాధానాన్ని ఇవ్వబోతున్నాడు. ఎంతమంది రిసీవ్ చేసుకున్నా నాకు తెలీదు. దేవుడు మీ కుటుంబాలకు శుభములు కలుగు చేయబోతున్నాడు. ఎంతమంది రిసీవ్ చేసుకున్నా నాకు తెలియదు, కానీ నా దేవుడు మీ కుటుంబాలకు వచ్చి మీ స్థితిగతులను మార్చాలని కోరుకుంటున్నాడు. ఇది ప్రవచన వాక్యం ప్రవచిస్తా ఉన్నాను. నా దేవుడు ఈ నెలలో మీ యొద్దకు వచ్చి నివాసము చేయాలని, మీకు ఫలము ఇవ్వాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఏమి ఇవ్వాలని? ఫలం ఇవ్వాలని. ప్రవక్తను చేర్చుకున్నాడు ప్రవక్త ఫలం, నీతిమంతుడు చేర్చుకున్నవాడు నీతిమంతుని ఫలం, శిష్యుని చేర్చుకున్నవాడు శిష్యుని ఫలం. ఎవరికి ఇవ్వాల్సిన ఫలము ఇవ్వబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రకటన గ్రంథంలో నుంచి దేవుని వాక్యం చదువుతాం. 3వ అధ్యాయము 20వ వచనం. ఇదిగో ఎక్కడున్నాడంట అంటే నీ సమీపముగా ఉన్నాడు, నీ దగ్గరగా ఉన్నాడు, తడుతున్నాడు. ఆయన స్వరం నీకు వినపడుతుందా లేదా? చెప్పాలి, వినపడితే లేదా? తలుపు వేస్తుంది కనుక కనపడకపోవచ్చు, కానీ స్వరం వినపడుతుంది. అవునా? ఆ స్వరం ఎవరితో గుర్తించగలవా? గుర్తించవచ్చు. గుర్తించలేకపోవడం ఏంటి? గుర్తిస్తాం. అది మా అయ్యగారి స్వరమే అన్నట్టుగా, అది నా యేసయ్య స్వరమే, అది నా ప్రభు స్వరమే, అది నా ప్రియుని స్వరమే. ఎక్కడున్నాడంట? తలుపు దగ్గర, వాకిట దగ్గర ఉండి తడుతున్నాడు. ఏ రోజైనా నువ్వు తెరుస్తావా? ఎవరి సాయిస్? నీ స్థితిగతులు మార్చేవాడు, నీ పరిస్థితులు మార్చేవాడు ఇదిగో నీ తలుపు దగ్గర ఉండి. అది ఊరో తలుపు కాదు, అది ఇంకొక తలుపు కాదు, అది నీ తలుపు దగ్గరుండి, నీ హృదయం దగ్గరుండి ఆయన తడుతున్నాడు. తలుపు తీస్తావా? నీలోనికి రావడానికి ఇష్టపడుతున్నాడు.
నీ కుటుంబంలోకి రావడానికి ఇష్టపడతాడు, నీ జీవితంలోకి రావడానికి ఇష్టపడతాడు. ఆయన తడుతున్నాడు. ఏంటి వినపడుతుందా లేదా? మాట్లాడండి. వినపడుతుందా లేదా? ఓకే, ఏం వినపడుతుంది? తలుపు తట్టినట్టుగా. ఓకేనా? పరమగీతంలోకి వెళ్దాం. పరమగీతం 5వ అధ్యాయం దయచేసి చూడండి. పరమగీతం 5వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. నేను నిద్రించింది కానీ నా మనసు మేలుకొని ఉంది. నా సహోదరి, నా ప్రియురాల, నా పావురమా, నిష్కలంకురాల, ఆలకింపుము. నా తల మంచుకు తడిసినది, నా వెంట్రుకలు రాత్రి కురియు చినుకులకు తడిసినవి. నాకు తలుపు తీయమనచు నా ప్రియుడు వాకిలి. 2 జరుగుతున్నాయి ఇక్కడ. 2 జరుగుతున్నాయి. ఏంటి 2 జరుగుతున్నాయి? ఏంటి 2 జరుగుతున్నాయి? ఏంటి ఇక్కడ 2? ఒకటి తలుపు తడుతున్నాడు, రెండోది నా పావురమా, శారా, ఎస్తేరు. అర్థమవుతుందా? నా పేరు పిలవలేదనుకో మాకండి, నోటికి ఏ పేరుతో ఆ పేరు పిలుస్తాం. అంతేగా? వాక్యపు నడిపింపు అది. అంతేనా? నా పావురమా, నిష్కలంకురాలా, నా సహోదరి. ఆయన పిలుస్తున్నాడు. రెండోది తడుతున్నాడు. 2 జరుగుతున్నాయి. ఒకటి తలుపు తడుతున్నాడు, రెండవది నా సహోదరి, నా ప్రియురాల, నా పావురమా, నిష్కలంకురాలా. నేను బయట మంచుకి తడుస్తున్నాను, రాత్రి కురియో చినుకులకు వానకు తడుస్తున్నాను. ఎంతమంది నా ప్రభును బయట నిలబెట్టారో చూడండి. ఎప్పటి నుంచి తడుతున్నాడో చూడండి. బిడా బిడా, ఒకటి తలుపు తడుతున్నాడు, రెండోది నిన్ను పిలుస్తున్నాడు. ఆ పిలిచే పిలుపులోనైనా నీకు అర్థం అవ్వాలి. ఈమెకు అర్థమైంది. ఏమంది ఆవిడ? తలుపు తీయమనొచ్చు, తలుపు తీయమనొచ్చు నా ప్రియుడు. అర్థమైందా లేదా? మాట్లాడండి. అర్థమైందా లేదా? వినపడిందా లేదా? గ్రహించిందా లేదా? తర్వాత చదువు. ఇప్పుడు అదిగో సాకులు అంటాయి. ఏంటి సాకులు? తలుపు తీయడానికి, ఆయన చేర్చుకోవడానికి, ఆయనకి లోపలికి రావడానికి అవకాశం లేకుండా మాట్లాడుతుంటారు. ఏం తీసేసానంటది? వస్త్రములు సాకులతో సరిపెడుతున్నావు. బాప్తిసం తీసుకోమంటే సాకులు, మారు మనసు పొందమంటే సాకులు. ఏమైనా నీవు కూడా ఈ రోజుకి తలుపు తీయమ్మా అంటే, నాకు ఇప్పుడే ఎందుకండి, నా వయసు చిన్నది కదండి, నేను ఎవరు వస్తాను కదండి, నేను ఇప్పుడు ఎవరి కాలంలో కదండి, లోకంలో నేను ఇంకెంతో చేయవలసింది, అనుభవించవలసింది, ఆరగించవలసింది, పీల్చి పిప్పించేసి తాటికెళ్ళ కూర్చునంత లాగేసి చెరుగులంత నవ్వులేసి ఊడిపోతాయి. కర్ర చేతికి వస్తుంది, కాళ్ళు ముందుకు వస్తాయి. నన్ను అటు దాటేస్తావా బాబా, నాకు కనబడట్లేదయ్యా. అన్నీ పోయిన తర్వాత మారు మనసు పొందుతావా? అవయవాలు సహకరించినప్పుడు బాప్తిసం పొందుతావా? దేవుని మందిరికి రాలేనప్పుడు నేను ఎడ కూర్చుంటలే కానీ వస్తావా? నాకు కూడా ఉపయోగమే ఉంది. సాకులు చెప్పకు. నువ్వు కొనే వస్తువైనా, నువ్వు కోసే పండు అయినా, ఏదైనా నాణ్యత కోరుకుంటా లేదా? చెప్పాలి. అన్ని కాయలుగా ఆ శిల కోరుకుంటావా? చెప్పు. నువ్వు కొనేదైనా, ఏదైనా నువ్వు ఇష్టపడేది, నాణ్యమైనది, శ్రేష్టమైనది కోరుకుంటావే. నీ యవన కాల జీవితం నాణ్యమైంది కదా? ఇప్పుడు నీకున్నటువంటి బలము, శక్తిని బట్టి, ఇప్పుడు ఉన్నటువంటి దాన్ని బట్టి నిన్ను కోరుకోకూడదు దేవుడు? అన్ని అయిపోయిన తర్వాత, ఊడిగా బాడిగా అయిపోయిన తర్వాత, పొల్లు కళ్ళు మొత్తం పనికిరానప్పుడు నాకు కూడా ఒక పాట పాడతాను. ఏమో దడా లేకపోతే దడా మలికి మలిక కుతూహల ఏంటంట? ఏంటంట?
తూ తలా దాల్ తాత మొత్తం పోయింది, భోజనం అయిపోయింది, ఊడిపోయింది. ఇప్పుడు వచ్చి అన్నది కుతూహల. ఎక్కడ నీ ఏర్పాటు? ఒకసారి ఆలోచన చెయ్యి. ఇది నీ దేవునిగా నీ దగ్గర నుండి, నీ హృదయం దగ్గర నుండి చదువుతున్నాడు. ఓ పక్క నా పావురమా పేరు పెట్టి పిలుచుకున్నాడు. నా ప్రియురాల, నిష్కలంకురాల, నా సహోదరి ప్రాణేశ్వరి. ఇంకా నయ్యం. కొంతమంది అంటారు నా చేయి పట్టుకోవాలి. ఏంటి ఏంటి నా చేయి పట్టుకోవాలి, నాకు కనిపించాలి, నాతో మాట్లాడాలి. అవునులే, ఇది ఇది మాట్లాడటం కాదా? ఇది మాట్లాడటం కాదా అని అడుగుతున్నా. దేవుడు మాట్లాడటం కాదా? నా పౌరమా, ఎంతకాలం ఇంకా నన్ను చేర్చుకోకుండా ఉంటావు? ఎంతకాలం నాకు చోటు లేకుండా ఉంటావు? ఎంతకాలం నీ హృదయంలో నాకు స్థానం లేకుండా ఉంటావు అని చెప్తుంటే ఇంకా నువ్వు నేను వస్త్రాన్ని తీసేసాను. ముందుకు వెళ్ళిపోదాం. మరలా నేను దాన్ని ధరింపనేలా? ఎందుకు ఎందుకు కడుక్కున్నావు? చదువు. మరలా నేను వాటిని మురుగు చేయనేలా? అబ్బో, తలుపు సందులంట చేయి ఉంచాడంట. అమ్మగారికి ఏం కలిగిందంట? జాలి. తీసుకున్నా ఉన్నదని అదిగో వాళ్ళు లేచిందంట, తీద్దామని. ఈ లోపల చేతులకంట అమ్మగారు పూసుకుంది, రాసుకుందిగా జట మాల్సి. కాళ్ళు కడిగేసింది దేనికి? కాళ్ళు కడిగేసింది దేనికి? చేతులు అయిపోయిన తర్వాత ఏం చేస్తారు? అమ్మో, మీకేం తెలీదా? కాళ్ళకు గోరంట పెట్టుకునే లేదు, కాళ్ళకు పసుపు రాసుకునే లేదు, చేతులు గోరంట పెట్టుకునే లేరు. చేతులు పోయింది, ఇప్పుడు మా చేతుల దగ్గర రాట్లా. ఇక చేతులు పోయి కాళ్ళకు పోయి ఇప్పుడు మళ్ళీ పెదాలకి ఏంటి సెప్టిక్లో ఏంటి అంటున్నారు కదా. బ్యూటీ పార్లర్కి వెళ్ళి రకరకాలుగా మళ్ళీ వీటిని చేపించుకొని కొడుకోడు జుట్టునేమో ఇంద్రమ జుట్టులాగా చేయించుకుంటా రకరకాలుగా లేరు. ఇక్కడ జాలి కలిగిందంట, తలుపు తీయాలనిపించిందంట, లేచిందంట. గడి మీదకి వెళ్ళి చేస్తే ఏం పోద్ది? జట మాసిపోద్దేమో. ఒక్కసారి ఆలోచించి, నీ ప్రభు నీలోనికి రావటానికి ఆయన బయట మంచుకు తడుస్తూ వానకు తడుస్తున్నాడు. నువ్వు బయట నిలబెడుతున్నావు. నీ లోపలికి రావాలని కోరుకుంటున్నాడు. డోర్ తడుతున్నాడు, నేను పిలుస్తున్నాడు. హలో, నేను పిలుస్తున్నాడు. నీ పేరు పెట్టి పిలుస్తున్నాడు. నా పావుడు అని పిలుస్తున్నాడు. నా సహోదరుడు అని పిలుస్తున్నాడు. నా సహోదరుని పిలుస్తున్నాడు. నువ్వు తెరుస్తావా? ఆయన తలుపు తీనంతలో వెళ్ళిపోయాడంట. ఏంటి? ఇన్ని సాగులు చెప్పింది కదా, నా పాదాలు కడుక్కున్నాను, నా వస్త్రం తీసివేశాను, నాకు హృదయంలో జాలి కలిగింది, తీర్థాలు నా చేతులకి జంట మనసు ఉంది అనుకొని ఇన్ని సాగులు చెప్పేదానికే ఆయన వెళ్ళిపోయాడంట. ఈరోజు ఎంతమంది ఉన్నారో మిమ్మల్ని మీరు స్వపరీక్ష చేసుకోండి. ఒకవేళ కనుక ఇప్పుడు నువ్వు చేర్చుకోకపోతే రేపు నేను పరలోకంలో చేర్చుకోడు. ఈరోజు నువ్వు ఒకవేళ ఆయనకి చోటు ఇవ్వకపోతే నీకు పరలోకంలో చోటు ఇవ్వడు. నీ హృదయంలో ఆయనకి సింహాసనం వేయకపోతే రేపు నీకు ఆయన సింహాసనము ఇవ్వడం. దేవుని బిడ్డ, నీ నిర్లక్ష్యపు మాటలు ఆపు, నీ డొంక తిరుగుడు మాటలు ఆపు. ఇది నీకు దేవుడిస్తున్న అవకాశం. ఇది దేవుడు నీ కొరకు తెరిచిన ద్వారాలు. ఇప్పుడు నువ్వు తెరుగు, రేపు నీకు తెరుస్తాడు.
ఇప్పుడు నువ్వు చేర్చుకో, రేపు నిన్ను ఆయన చేర్చుకుంటారు. ఒకవేళ దొంగ తిరుగుడు మాటలతో, సాకులతో ఏదో ఒక విధంగా తప్పించుకుంటూ కాలయాపన చేస్తా ఉన్నాం అనుకోండి, బుద్ధి గల కన్నికలు, బుద్ధి లేని కన్నికలు, వాళ్ళ దివిటీలు వెలుగుతున్నాయి, వాళ్ళు సిద్ధపడి ఉన్నారు, వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారు. ఈ బుద్ధి లేని వాళ్ళ దివిటీలు ఆరిపోయినాయి. అప్పుడు కొనుక్కుందామని వెళ్ళారు, అప్పుడు తీసుకుందామని వెళ్ళారు, అప్పుడు వెళ్ళేతరికి తలుపులు వేశారు. అయ్యా అయ్యా మాకు కూడా తలుపు తీయమని అడిగారు. తీసాడా? తీలా. అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి తొలగిపోండి. తలుపు తీయడు. ఈ రోజు నువ్వు తలుపు తెరిస్తే, ఈ రోజు ఆయన నువ్వు చేర్చుకుంటే, ఈ రోజు నీవు దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి అంగీకరిస్తే, మారు మనసు పొందితే, రక్షణ పొందితే, ప్రభువు కొరకు నీ దివిటిని వెలిగించుకొని ఇదిగో నువ్వు సిద్ధపడి ఉంటే, ఆయన వచ్చినప్పుడు నిన్ను తీసుకొని పోతాడు. ఒకవేళ నువ్వు ఇంకా సిద్ధపడకుండా, ఒకవేళ నువ్వు ఇంకా మారు మనసు పొందకుండా, ఒకవేళ నువ్వు ఇంకా రక్షణ పొందకుండా, ఒకవేళ నువ్వు ఇంకా వెలిగించబడకుండా, ఒకవేళ నీ జీవితాన్ని కాలయాపన చేసుకుంటూ ఉంటే, అయ్యో చెడ్డ మనసు రాసుకునే, అయ్యో నా పాదాలు కలుపుకునే, అయ్యో వస్తువులు తీసేసేనే, ఈ సాకులు చెప్పుకుంటూ నీ జీవితాన్ని ఎలబుచ్చుకుంటే రేపొద్దున విడవబడిపోతావు. అగ్ని పాడైపోతావు, వేదన పాడైపోతావు, పాతాళమైన నరకంలోకి వెళ్ళిపోతావు, అగ్ని వారిని పురుగు చాలని వేదనకరమైన చోటుకు వెళ్తావు. వయసు ఉంది కదని, కన్నుంది కదని, బలముంది కదని, అందముంది కదని ఒకవేళ లోకములో నీ జీవితాన్ని కాలయాపన చేసుకుంటూ సాకులు చెప్పుకుంటూ దుర్లించుకుంటూ పోతావు ఉంటే రేపొద్దున విడవబడిపోతావు, నరక పాలైపోతావు. జాగ్రత్త సుమా. నా దేవుడు తడుతున్నాడు, తలుపు యొద్దుండి తడుతున్నాడు నీలోనికి రావటానికి. ఆయనతో కలిసి నువ్వు, నీతో కలిసి ఆయన ప్రకటన గ్రంథంలో ఏమన్నాడు? భోజనం చేస్తాం. ఎక్కడ? పరలోకంలో. ఆమె ఎక్కడ? పరలోకంలో. ఆయన నిన్ను చేర్చుకొని ఆయన భోజన బలి దగ్గర నువ్వు ఆయనతో కలిసి భోజనం చేస్తావు. ఆమేన్. ఎంత భాగ్యమో చూడండి, పరలోక భాగ్యం. ఎంత మహిమో పరలోక మహిమ చూడండి. బంగారపు వీధులు, బంగారపు మేడలు, అక్కడ ఉన్న ధన్యత. సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, ఆయన నిరంతరం ప్రకాశించేవాడై ఉన్నాడు. ఇక్కడున్న రోగాలు, ఇక్కడున్న వ్యాధులు, ఇక్కడ గ్యాస్ ట్రబుల్, ఇక్కడ షుగర్లు, ఇక్కడ ఉన్న బీపీలు, ఇక్కడ ఉన్న కిడ్నీ, ఇక్కడ ఉన్న తెగుళ్ళు, ఇక్కడ ఉన్న వైరస్లు అక్కడ లేనే లేవు. ఇక్కడే ఈ బాధలు, ఈ తెగుళ్ళు, ఈ రోగాలు, ఈ వైరస్లు ఇక్కడే. ఇవన్నీ అది మహిమ గల రాజ్యం, అది నిత్య సియోను, యుగ యుగాలు ఉండగలిగినది. అది తుచ్చమైన ఆశలకు ఆశపడి శాశ్వత రాజ్యానికి దూరం అయిపోతున్నావు. నీ నిర్లక్ష్యత, నీ అశ్రద్ధత దేవుని రాజ్యానికి నేను దూరం చేస్తుంది. నా ప్రభు నిన్ను తడుతున్నాడు. యవనస్తుడా, ఇది నీకు అనుకూల సమయం. యవనస్తురాలా, సహోదరుడా, నా ప్రభు నీలోనికి రావాలని ఇష్టపడుతున్నాడు. ఆయన చేర్చుకుంటే ఆయన నీ వద్ద నివాసము చేస్తాడు. రేపు అక్కడికి నిన్ను చేర్చుకుంటాడు, అక్కడ నీకు స్థానం ఇస్తాడు, అక్కడ నీవు నివాసము చేస్తావు. ఏడుపును పండుకొరుటి అక్కడ నీకుండు. దుఃఖము, నిట్టూర్పు, శాపము, కలవరాలు అక్కడ ఉండదు. అది ఆ రాజ్యము. నువ్వున్న చోట మోకరించు. తీర్మానంతో వెళ్తావో, ఒకవేళ తీర్మానం లేకుండా వెళ్తావో, ఒకవేళ చేర్చుకుని వెళ్తావో, చేర్చుకోకుండా